హలో వ్యూయర్స్, ఈరోజు ఉదయం నుంచి మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి ఒక అంశం వైరల్గా మారింది. మంచు మనోజ్ మీద మోహన్ బాబు దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి. అదే టైంలో మంచు మోహన్ బాబు కూడా తనపై మంచు మనోజ్ దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించాడు. తమ కుటుంబంలో అలాంటిదేమీ జరగలేదని, ఆధారాలు లేకుండా వార్తలు వేయొద్దని, ప్రస్తుతం మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారం అని ఆయన పిఆర్ టీం వెల్లడించింది. అయితే ఉదయం నుంచి ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారగా సాయంత్రం మరో ముఖ్యమైన విషయం బయటకు వచ్చింది. మంచు మనోజ్ కాలికి గాయంతో అంటే నడవలేని స్థితిలో బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ వీడియో బయటకు రావడంతో ఉదయం జరిగింది నిజమేనా అనే చర్చ మొదలైంది. కొంతకాలం క్రితం కూడా అంటే 2023లో కూడా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య జరిగిన వివాదానికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో నిజమని చాలామంది భావించారు. అయితే ఇదంతా కూడా ఒక షో కోసం జరిగిన ప్రచారం అని ఆ తర్వాత కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి నుంచి మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య వివాదాలు ఉన్నాయని, అవి ఆస్తులకు సంబంధించిన వివాదాలేననే చర్చ నడుస్తుంది. ఆ తర్వాత మంచు మనోజ్ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మంచు విష్ణు హాజరు కాకపోవడంతో నిజంగానే గొడవలు ఉన్నాయనే చర్చ మరింత ఎక్కువైంది. ఇక తాజాగా జరిగిన పరిణామాలను చూస్తే మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు ఉన్నాయనేది మరోసారి బయటకు వచ్చింది. అయితే దీనిపై అటు మంచు మనోజ్ కానీ, ఇటు మంచు మోహన్ బాబు కానీ, లేకపోతే వారి కుటుంబం కానీ అధికారికంగా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ప్రస్తుతం మంచు మనోజ్ హాస్పిటల్లో చేరారు. మంచు మనోజ్ భార్య మోనికా రెడ్డి మంచు మనోజ్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే వెహికల్ దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళే టైంలో మంచు మనోజ్ నడవటానికి కూడా ఇబ్బంది పడ్డాడు. సో రానున్న కాలంలో ఈ వివాదాలు ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.